ఏముంది వాట్ ఇది జరిగితే మీ గవర్నమెంట్ మీ హయాంలో జరగలేదు అని చెప్పి ఈ గవర్నమెంట్ అంటుంది. రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే ఈ గవర్నమెంట్ టైంలో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, పలానా విషయం ఇక్కడ జరిగింది కదా అని చెప్పి వీళ్ళు అంటారు. రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అలాగే ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ప్రైవేటైజ్ అయిపోయి దాన్ని మేమే అడ్డుకొని ఆపాం. మేము రాత్రి పగలు లేకుండా మేము కష్టపడాం. నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మరి మాట్లాడారు. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా? అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది వారు ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వినేవారు. జగన్ గారు దీని గురించి రియాక్ట్ అయ్యారు. దీని చుట్టూ రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి. వాట్ అబౌట్ నడుస్తుంది. ఇదంతా ఓకే. ఇవాళ జరుగుతూ ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. అవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అయ్యే తగ్గించారా? ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎవరైనా ఆన్సర్ చేయాలి. ఇవి నా క్వశ్చన్స్ కాదు, ఇవి మనందరి క్వశ్చన్స్. మనం పనిచేసే వర్క్ ప్లేస్ మీద మనకు నమ్మకం ఉంటుంది. అది మినిమం నమ్మకం, అట్లీస్ట్ మనం బ్రతికుంటామని చెప్పి. ఇవాళ 9 మంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే దీన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు పనికి వెళ్ళారు, మీరు 1600 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉండే ఒక మోల్టన్ మెటల్ రోజులాగే మీరు పనికి వెళ్ళి మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ మీద పడి మొహాల ఫ్యామిలీ కూడా గుర్తుపట్టలేనంతగా బాడీలు మారిపోయి ఒక 9 మంది చనిపోయారు మన వైజాగ్లో. దీని గురించి మాట్లాడమంటున్నారు. అఫ్ కోర్స్ అని మాట్లాడతాయి. ఇవాళ లోకేష్ గారు వచ్చారు, వంగలపూడి అనిత గారు వచ్చారు, భూపతిరాజు గారు వచ్చారు, కళ్యాణ్ గారు వచ్చారు, జగన్ గారు దీని గురించి రియాక్ట్ అయ్యారు. దీని చుట్టూ రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి. వాట్ అబౌట్ నడుస్తుంది. ఇదంతా ఓకే, ఇదంతా మనం మాట్లాడదాం కూడా. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది. అంటే ఫస్ట్ పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 lakhs ఎవరెవరైతే చనిపోయారో గాయపడిన వాళ్ళకి 25,000 అని చెప్పి ప్రకటించారు. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు 25 లక్షలు ప్రకటించారు. ఇది రెగ్యులర్ కి అవుట్ సోర్సింగ్ అందరికి. అండ్ ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి 1.75 crores అని, అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళకి 47 lakhs అని, చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో ఒక మెంబర్ కి పర్మనెంట్ జాబ్ అని, ఆ జాబ్ ఆ వ్యక్తి చేసే వరకు క్వార్టర్స్ అని, ఇవన్నీ ప్రకటించిన ఎక్స్గ్రేషియా. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు. అలాగే వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి రియాక్ట్ అయింది. వాళ్ళ లొకేషన్కి వెళ్ళారు, సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇదంతా ప్రమాదం జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యే విధానం ఇది. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అందరికీ వస్తుంది. ఇది నిజంగానే యాక్సిడెంటా లేదా క్రిమినల్ నెగ్లిజెన్స్, పాలసీ ఇండ్యూస్ ప్రమాదమా ఇది అనే ఒక క్వశ్చన్ సగటు వ్యక్తికి రాకుండా మానదు. ఇక్కడ పార్టీ స్పోక్స్ పర్సన్స్ పార్టీస్కి అనుగుణంగా మాట్లాడతారు. బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది జనం సైడ్ తీసుకొని. అండ్ ఇక్కడ నా స్టాండ్ నేను చాలా క్లియర్ చేస్తున్నాను. నేను స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడం మంచిదా కాదా అనే స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే కాదు. నేను చాలా క్లియర్గా ఉందాం అనుకుంటున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న మంచి డెసిషన్ కాదు, ఈ పార్టీ తీసుకున్నా కాదు, ఆ పార్టీ తీసుకున్నా కాదు, ఆ రోజు తీసుకున్న 2021లో కాదు, అది 2026లో కూడా కాదు. ఇది మన జనాల భవిష్యత్. ఇది దీనికి ఏ గవర్నమెంట్ దీనికి అడ్డంగా మాట్లాడినా కూడా ఆ గవర్నమెంట్ తప్పు చేస్తున్నట్టే. దీని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ వాళ్ళు మేము కాదు, మేము చేయలేదంటారు. టీడీపీ వాళ్ళు కాదు, మేము కూడా చేయలేదు, మేము అడ్డుకున్నాం అని చెప్పి లోకేష్ గారు అంటారు. ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోకపోతే 1 second అన్నా. ఐఎమ్ సారీ, కానీ హాఫ్ నాలెడ్జ్తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు నిర్మలా సీతారామన్ దానికి కాదని ప్రూవ్ చేయడానికి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కుమారస్వామి గారు 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని బయటికి తీసుకొస్తారు. ఏది ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఆయన ఆ రోజు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా 100% ఇది ప్రైవేటైజ్ చేస్తాం అని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తే వైసీపీ దీనికి వ్యతిరేకించింది అని డాక్యుమెంటెడ్ గా ఒక వీడియో ఉంది మనకి. అలాగే ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ప్రైవేటైజ్ అయిపోయి దాన్ని మేమే అడ్డుకొని ఆపాం. మేము రాత్రి పగలు లేకుండా మేము కష్టపడాం. నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మరి మాట్లాడారు. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా? అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది వారు ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఇది లోకేష్ గారి స్టాండ్. ఇది ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ అవ్వడం మంచిది కాదు.
ఇన్ఫాక్ట్ ప్రైవేటైజ్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం వల్లే జాబ్స్ కట్ అయినాయని చెప్పి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పి, సరైన రా మెటీరియల్స్ వాడలేదని చెప్పి రకరకాల కథనాలు వినబడుతున్నాయి మనకి. పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ మళ్ళీ హిందూ లాంటి పేపర్లో రాస్తున్నారు. అందుకనే ముందు ఈ రాజకీయాన్ని మీ ముందు ఫస్ట్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇది ఇలా జరుగుతుంది ప్రస్తుతానికి, నా స్టాండ్ ఇది. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, 8th June 4:30 PM జరిగిన ప్రమాదం ఏంటి, దానికి సైంటిఫిక్ గా ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఏ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది, ఎవరి నెగ్లిజెన్స్ వల్ల జరిగింది అనేది ఒక హై లెవెల్ కమిటీ చేశారు, 3 member కమిటీ. ఆ విచారణ అంతా జరిగి బయటకు రావడానికి 2-3 months ఈజీగా పడుతుంది. బట్ దానికన్నా ముందు మనకి పక్కాగా తెలిసిన విషయం ఏంటంటే 3 విషయాలు. బ్లాస్ట్ ఫర్నెస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ రా మెటీరియల్స్ మొత్తాన్ని కలిపి హీట్ చేస్తారు. ఈ ఐరన్ ఓర్, ఫలానా, డిమ్కానా అని చెప్పి ఏవేవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో దాన్ని మొత్తం హీట్ చేసి అది హై టెంపరేచర్ లో ఉన్నప్పుడు SMS అని ఉంటుంది, స్టీల్ మెల్టింగ్ షాప్ అంటారు. ఇప్పుడు ఈ మోల్టన్ ఫామ్ లో ఉండే మెటల్ ఉంటుంది కదా, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ రకరకాల విషయాలు చేస్తుంటారు. ఈ ఫెరో అలాయిస్ ని కలపడం కానీ, ఆ మోల్టన్ మెటల్ లో ఉండే ఇంప్యూరిటీస్ ని బయటికి లాగడం కానీ, పర్జింగ్ అని జరుగుతుంటది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, గడ్డలు కట్టకుండా ఈ మెటల్ గడ్డ కట్టకుండా అదొక ప్రాసెస్. ఆ గడ్డ కట్టిన దాన్ని కూడా మీరు ఫిజికల్ గా దాన్ని కదపడం, ఇవన్నీ జరిగిన తర్వాత CCD అనే ప్లేస్కి వెళ్తుంది. ఇదే మెటల్ లాడిల్స్ రూపంలో, ఇది బకెట్స్ లాంటిది, కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. దీన్ని CCD అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ CCDలో ఎవరెవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో పైన లాడిల్ వెళ్తున్నప్పుడు ఆ మోల్టన్ మెటల్ ఏదైతే ఉందో అది స్పిల్ ఓవర్ అయ్యి 1600 degrees Centigrade లో ఉంది. అది జనాల మీద పడి 8 మంది ఆన్ స్పాట్ చనిపోయారు. తర్వాత 6 మంది ఇంజూర్ అయ్యారు. అందులో చాలా మంది 2nd degree, 3rd degree బర్న్స్ తో కూడా ఉన్నారు. ఎంతవరకు బ్రతుకుతారో కూడా మనకు తెలియదు. ప్రస్తుతానికి నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి 9 మంది చనిపోయారు. సో బ్లాస్ట్ ఫర్నేస్, SMS, CCD, మోల్టన్ మెటల్ వచ్చే దారిలో లాడిల్ స్పిల్ ఓవర్ అయి చనిపోయారు. ఇప్పుడు ఈ లాడిల్ ఏదైతే ఉందో అది స్పిల్ ఓవర్ ఎందుకు అయింది, దాని నుంచి అది ఎందుకు అయింది, బ్లాస్ట్ అయిందా, లోపల ఒక లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ ఖరాబ్ అయిందా, లేదా రా మెటీరియల్స్ లో ప్రాబ్లం ఉందా, ఇదంతా ఇప్పుడు ఇవాళ నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు. ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ ఎందుకంటే మనకి నిజాలు ఇంకా బయటికి లేవు. ఏం మాట్లాడినా ఊహాగానాలే అవుతాయి. అండ్ ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఫ్యాక్చువల్ గా మనం మాట్లాడతాం. మనం దీనికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు. అండ్ దీని గురించి కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఇలాంటి విషయాలు ఫ్రాన్స్ లో కానీ, చైనాలో కానీ జరిగాయి. కానీ ఈ స్పెసిఫిక్ ప్రమాదం ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఉంటుంది ఆల్వేస్ ఇట్ ఈస్ సడన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ, శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టే కదా, హ్యూమన్ ఎర్రర్ కాదు అనేది మనం తప్పించుకోకూడదు. ఆ నెగ్లిజెన్స్ని మనం ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి. జనాల ప్రాణాలు మనం అంత సింపుల్గా, అంత సులువుగా మనం తీసుకోకూడదు. ఏ ప్రభుత్వం అన్నా మనం క్వశ్చన్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం అయినా కూడా. మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్లో ఏమున్నాయి, ఎన్ని జాబ్స్ కట్ చేశారు, ఆ జాబ్స్ ఎందుకు కట్ చేశారు, ఎంత కాస్ట్ కటింగ్ జరిగింది, ఆ కాస్ట్ కటింగ్ ఎందుకు జరిగింది, ఒకవేళ నిజంగా జరిగితే అది ప్రణాళికాబద్ధంగానే చేశారా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అయ్యారా, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ అవ్వకపోతే అది ఏ స్టేజ్లో ఆ నెగ్లిజెన్స్ జరిగిందో దాన్ని క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందే ట్రీట్ చేయాలి. అలా జరిగి ఏ పొజిషన్లో వాళ్ళు కూర్చున్నారు మనకు సంబంధం లేకుండా వాళ్ళకి శిక్షలు పడితేనే రేపు పొద్దున్న ఇలాంటి నెగ్లిజెన్స్ రాకుండా, ఇలాంటి యాక్సిడెంట్ అని చెప్పి మనం జస్ట్ అలా యాక్సిడెంట్ అయిపోయింది, 8 మంది చనిపోయారు, పలానా 2 లక్షల ఎక్స్గ్రేషియా PM ఫండ్, లేదా గవర్నమెంట్ నుంచి 1.75 crores పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ క్వార్టర్ అంటే ఓకే, జరిగిన తర్వాత ఇది మాట్లాడడానికి బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మనం రేస్ చేయాలి. అఫ్ కోర్స్ ఇవాళ గవర్నమెంట్ వెళ్ళింది, అకౌంటబిలిటీ తీసుకున్నారు, పరామర్శించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు, ముఖ్యంగా లోకేష్ గారైనా, కళ్యాణ్ గారైనా. అండ్ అపోజిషన్ స్ట్రేచర్లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రైట్స్ బట్టి ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఇదంతా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అని చెప్పి నా భావన. వాట్ అబౌట్ జరగకూడదు. ఏముంది ఇది జరిగితే మీ గవర్నమెంట్ మీ హయాంలో జరగలేదు అని చెప్పి ఈ గవర్నమెంట్ అంటది. రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే ఈ గవర్నమెంట్ టైంలో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, పలానా విషయం ఇక్కడ జరిగింది కదా అని చెప్పి వీళ్ళు అంటారు. రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అడగాల్సింది ఎవరు, ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా. కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేట్. అంటే ప్రతి గవర్నమెంట్ ఇలాంటి యాక్సిడెంట్లు జరిగి మనలాంటి సాధారణ వ్యక్తులు ప్రాణాలు పోతుంటే టాప్ లెవెల్, సర్ఫేస్ లెవెల్ రాజకీయం నడుస్తుంటుంది. అది ఎందుకో కరెక్ట్ కాదనిపించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇలాంటి టైంలో ఖచ్చితంగా హై లెవెల్ కమిటీ ఫంక్షన్ అవ్వాలి. అండ్ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను స్ట్రైట్ అడిగేస్తా. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని లేదు, నాకు ఒక సిటిజన్ గా నాకు ఆన్సర్స్ కావాలి దీనికి. అది గవర్నమెంట్ కైనా, ప్లాంట్ మేనేజ్మెంట్ కైనా, యూనియన్లకైనా ఆఖరికి. క్వశ్చన్ నెంబర్ 1, ఇది ప్లాంట్ మేనేజ్మెంట్ కి. ఫెయిల్యూర్ కరెక్ట్ గా ఎక్కడ జరిగింది? అది లాడల్ దగ్గర జరిగిందా, ఆ రిఫ్రాక్టరీ లైనింగ్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందా, క్రేన్ దగ్గర జరిగిందా,
జరిగిందా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో జరిగిందా? ఈ రిఫ్రాక్టరీ ఇన్స్పెక్షన్ జరుగుతుంటుంది కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడు చేశారు, దాని డాక్యుమెంటేషన్ ఉందా? ఇది వరకు ఇలాంటి వార్నింగ్లు వచ్చాయి, దాన్ని రిపోర్ట్ చేశారా? సేఫ్టీ రివ్యూస్ కరెక్ట్గా కండక్ట్ అయినాయి ఏపీ గవర్నమెంట్కి. ఈ లేబర్ సేఫ్టీ ఇండస్ట్రియల్ ఆడిట్స్ ఉంటాయి కదా, అది బయటికి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయా? అవి ఉంటే ఎక్కడ? అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కాస్ట్ కటింగ్ జరిగిందా? జరిగితే ఎంత జరిగింది, ఎందుకు జరిగింది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ అయిందా? మ్యాన్ పవర్ తగ్గిందా? తగ్గితే ఎన్ని వేల జాబ్స్ తగ్గినాయి? అవి ఏ టైంలో తగ్గినాయి? అవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ఫాలో అయ్యే తగ్గించారా? ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎవరైనా ఆన్సర్ చేయాలి. ఇవి నా క్వశ్చన్స్ కాదు, ఇవి మనందరి క్వశ్చన్స్. అండ్ ఏదో దీనికి సెన్సేషనల్ గా గవర్నమెంట్ బ్లేమ్ వేసి ఇమీడియట్ గా ఆన్సర్ కావాలని కూడా కాదు. వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఎలా అయినాయే నా డిస్కోర్స్ కూడా ఉంది ఇక్కడ. కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న పాయింట్స్ 3. వెంటనే మీరు ఏ కంక్లూజన్ లోకి మీరు దిగకండి. వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్. డు నాట్ పొలిటిసైజ్ దిస్. అండ్ అటు వైసీపీని మనం చూసుకున్నా కూడా ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది వాళ్ళు పాలసీ రిలేటెడ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది ఇక్కడ. దానికి ఎవరు ఆన్సర్? మీరు అండర్ ద కార్పెట్ మీరు ఫైల్స్ రూపంలో మీరు ఏదో చేసేసి 2-3 months జనాలు అందరూ మర్చిపోయిన తర్వాత చిన్న రిపోర్ట్ మీరు వదిలేసి గాలికి, అలా కాదు, బయటికి మాకు నిజాలు బయటికి రావాలి, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి సమయం సమాధానం చెప్తుంది. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నేను వీడియో బిగినింగ్ లో చెప్పాను, ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా, ఏ గవర్నమెంట్ చేసినా, అది ఎన్డీఏ చేసినా, యూపీఏ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, వైసీపీ ఎవరు చేసినా కూడా, ఎవరి స్టాండ్ ఏదున్నా కూడా, ఒకవేళ ఆ స్టాండ్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ తో అలైన్ అవుతుందంటే ఆ స్టాండ్ తప్పు. పబ్లిక్ సెక్టర్ లో అది ఉంటేనే జనం పక్షాన మనం ఉన్నట్టు. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్ లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఈ ఇన్సిడెంట్ మీద నా పర్టికులర్ వాయిస్ అయితే ఇదే. మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్స్ లో మీరు రాయండి. ఏదో పొలిటిక్స్ చేసేసి రకరకాల మంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. రాజకీయాలకు సంబంధించిన రాజకీయాల నుంచి మనం దట్స్ పార్ట్ అండ్ పార్సల్ అనుకోవాలంటే ఆ డిస్కోర్స్ ఈ వీడియోలో నేను పర్సనల్ అటాక్స్ ఈ వీడియోలో నేను తీసుకురాదలుచుకోవట్లేదు. అది వైసీపీ వాళ్ళన్నా ఇటు కూటమి ఎవరన్నా కూడా. ఐల్ సీ యూ అగైన్ టుమారో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.